హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు కాకరకాయతో స్టఫ్డ్ చూపిస్తా. దానికి కావలసిన కారం తయారు చేసుకుందాం. ఫస్ట్ దీనికి కావాల్సింది స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి శనగపప్పు, మంచిగా దోరగా వేయించుకోవాలి, మాడకుండా. దేనికి అదే వేయించుకోవాలి. శనగపప్పు వేగింది, శనగపప్పు తీసేసి మినపప్పు వేగింది. నువ్వులు, వేగినాయి. ధనియాలు, జీలకర్ర, కొబ్బరి ముక్కలు, కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని చింతపండు రుక్కలు వేగనీయాలి. అవి చింతపండు వేగింది, తీసేయాలి. కొన్ని ఎండుమిరపకాయలు. దీనికి కారమే ఉండాలండి. కాకరకాయకు కారం ఉంటేనే కాకరకాయ చేదిపోతుంది. మనకు కావాల్సినన్ని చూసుకొని, ఒకవేళ కారం సరిపోకపోతే మిరపకాయలది కొద్దిగా కారం పొడి కూడా వేసుకోవచ్చు, చూసుకొని వేసుకోండి. ఇట్లా వేగినాయి, చాలు. ఇవి తీసేద్దాము. ఇప్పుడు స్టవ్ తీసేద్దాము. కాకరకాయలు శుభ్రంగా కడిగి పొట్టు తీయలేదు, ఏం లేదు. ఇత్తులు కూడా తీయ అవసరం లేదు. బాగా ముదిరిపోతే ఇత్తులు తీయాలి, లేకపోతే లేతగానే ఉంటాయి ఉంచేయాలి. ఇట్లా ఒక పక్క కట్ చేసుకోవాలి. అన్నీ ఇట్లా ఒక పక్క కట్ చేసి పెట్టిన వీటిని ఇప్పుడు హాఫ్ బాయిల్ చేసుకోవాలి. నూనె కాగింది. ఇప్పుడు కాకరకాయలు బాయిల్ అన్నమ్మా, సారీ, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా సగం వరకు గోలించుకోవాలి కాయల్ని. ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా పప్పులు, మిరపకాయలన్నీ. అందులో ఇంత ఉప్పు, కావలసినంత ఉప్పు, కొద్దిగా పసుపు. ఇది ఎక్కువ వేసుకున్నానండి నేను. కాయలకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇక కారం పొడి ఉంటే అన్నిటికీ పనికొస్తుంది. వంకాయకి వేసుకోవచ్చు, దొండకాయకి వేసుకోవచ్చు. పిల్లలకు దోశలు ఇట్లా ఏమైనా కావాలంటే వేసిస్తాం కదా గీ కారం అని, అట్లా దానికి కూడా వేసుకోవచ్చు. దోశకేసి గీ వేసి ఇచ్చేయాలి, పిల్లలకి ఇష్టంగా తింటారు ఈ కారం పొడి. దేనికైనా వాడుకోవచ్చు. మేము ఇట్లనే స్టోర్ చేసి పెట్టుకుంటాం, కొంచెం ఎక్కువ వేసుకొని. కాకరకాయలు వేగుతున్నాయి, ఇట్లా మలరేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నా. మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ పట్టుకోవాలి. కాకరకాయలు వేగినాయి, తీసేస్తున్నా. ఇట్లా ఇంతవరకు వేగితే చాలు. చూసారా, ఇట్లా తీసి ఇప్పుడు చల్లారిన తర్వాత మసాలా పెట్టుకోవాలి. ఇందాక వేయించి పెట్టుకుంది కారం మిక్సీలో వేసిన ఇట్లా మెత్తగా పొడి
ఇప్పుడు కొద్దిగా తీసుకొని ఉప్పు కారం చూసుకోవాలి. కొంచెం నోటికి స్ట్రాంగ్గా ఉంటే కర్రీకి మళ్ళీ తినే వండినప్పుడు సరిపోతుంది. కొంచెం ఉప్పు పడుతుందండి, వేస్తున్నా. బాగా కలుపుకోవాలి ఉప్పు. ఇప్పుడు మనం పట్టుకున్న కారం మన కాయలకు సరిపడంత తీసుకొని ఉల్లిపాయ ముక్కలు ఇట్లా సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి. కావాల్సినన్ని వేసి ఇట్లా గట్టిగా విసుక్కోవాలి. ఇట్లా గట్టిగా పిసికితే ఇట్లా ముద్ద అవుతుంది, ఇట్లా ముద్దలాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని కాకరకాయలలో పెట్టుకోవాలి మనం. ఈ ముద్దలాగా చేసుకొని కాయలు ఇట్లా నిండా పెట్టి కాయకి ఎంత పడుతుందో అంత పెట్టుకొని గట్టిగా ఇట్లా మూసేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ చేసుకున్న కాయల్ని స్టవ్ మీద ఇగో కొద్దిగా నూనె వేసి, మనం ఇందాక కాయలు గోలించుకున్నాం కదా, అదే కడాయిలో కొంచెం నూనె వేసి ఈ కాయల్ని ఇట్లా పెట్టుకోవాలన్నీ. చుట్టూ మంచిగా కాలే వరకు ఉంచాలి. మనం ఫస్ట్ గోలించుకున్నప్పుడు పూర్తిగా ఎర్రగా మాడేట్టు గోలించుకోవద్దండి, చేదు పోదు. సగమే గోలియాలి. సగం గోలిస్తేనే మళ్ళీ ఫ్రై చేసినప్పుడు మన కారం ఉప్పు అన్నీ దానికి పీల్చుకొని కాయ చేదు లేకుండా అవుతుంది. చాలా బాగుంటుంది. అస్సలు గింత కూడా చేదు ఉండదు. మీరు కూడా చేసుకొని చూడండి. అన్నట్టు ఇప్పుడు పొడి కొట్టుకున్నప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకోవచ్చండి మనం. అందులో మూత పెట్టి సన్న మంట పెట్టి దాన్ని చుట్టూ కాలనివ్వాలి. కాయలు ఉడకబెట్టే పని లేదు, ఉప్పు పసుపు కలిపి పెట్టే పని లేదు. ఏ చేదు పోవడానికి ఏమి ఉట్టిగానే పొట్టు కూడా తీయలేదు నేను. ఖాళీ తొడిమెలు తీసేసి హాఫ్ ఫ్రై చేసుకొని స్టప్పుడు పెట్టి మళ్ళీ ఫ్రై చేస్తున్నా, అంతే. చిన్న మంట మీద ఇట్లా తిరిగేసుకోవాలి. ఈ పక్క కాలింది. కాలనీయా చూద్దాం. అన్ని పక్కల బాగా కాలనీయాలి. ఇట్లా చాలు కాలింది. ఇప్పుడు మొత్తం కాలినాయి కదా. నేను ఇందాక మనం కాయలలో పెట్టుకున్నప్పుడు కొద్దిగా మిగిలింది, అది ఇప్పుడు దీంట్లోనే వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, దీనిది ప్రాసెసింగ్ పెద్దగానే కానీ చాలా తొందరగా అవుతుంది. కారం రెడీగా ఉందనుకోండి, చాలా తొందరగా కారం పొడి తీసుకోవడము, ఆనియన్ కట్ చేసుకోవడము, కాకరకాయ ముక్కలు కట్ చేయడము, ఫ్రై చేసుకోవడం చాలా తొందరగా అయ్యే పని. కాకపోతే మనం కారం పట్టుకున్నప్పుడు కొంచెం లేట్ అవుతుంది, అంతే. కారం రెడీగా ఉంటే మనకు తొందరగా అయిపోతుంది. ఇప్పుడు వేగిందో చూడు. చాలండి, ఉల్లిపాయ వేగిపోయింది. మనం తర్వాత వేసింది. ఇప్పుడు స్టవ్ తీసేసి ప్లేట్లోకి తీసుకుందాం. ఇదండి కాకరకాయ స్టప్పుడు. చూడండి, చేసుకోండి మీరు కూడా, చాలా బాగుంటుంది. మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. మీకు నచ్చినట్టయితే మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.